హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో ఏంటో తెలుసా? మా దాండియా గ్రూప్ అందరం కలిసి దాండియా నేర్చుకునే ప్లేస్లో అన్నం తీసుకెళ్ళి అక్కడే తిందాము అని చెప్పి అనుకున్నాము. అందరం ఒక్కొక్క వంట వండుకొని తీసుకెళ్ళాలి అని చెప్పి అనుకున్నాం అనమాట. అలాగా మేము పచ్చడి తీసుకెళ్తున్నాము. అయితే అక్కడికి వెళ్ళేసరికి పులగము, పచ్చడి, నెయ్యి ఇవన్నీ చేశారండి. అవన్నీ నేను ఇక్కడ చూపిస్తాను. అందరు వచ్చారనమాట ఆ రోజు. లాస్ట్ డే అని చెప్పి దాండియా క్లాస్ నేర్చుకొని అయిపోయింది అప్పటికే. ఇంకా కొంచెం ప్రాక్టీస్ ఉండింది. వేరే దగ్గర వెయ్యాలి అని చెప్పి, దేవుడి దగ్గర గుడి దగ్గర వెయ్యాలని చెప్పి అనుకున్నాం అనమాట. ప్రాక్టీస్ ఉంటే ఇంక సార్ వచ్చారు. ఇంకా ఆ రోజే ఇవన్నీ వండుకొచ్చుకొని తిందాం అనుకున్నాము. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక పరదాలాగా పరుచుకొని దాని మీద మేము చేసుకున్న వంటలన్నీ పెట్టాము. ఇంకా మాధవిని చూపించమంటే ఫస్టే పెరుగు చూపించిందనమాట. ఇంకా సర్లే అని చెప్పి నేను ఊరికే అలా చూపిస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఎవరెవరు ఏం వండుకొని వచ్చారో జ్యోతక్క చెప్తుందండి. మా గ్రూప్ లీడర్ అనమాట తను చెప్తుంది, చూసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అందరు కలర్ఫుల్గా ఉన్నారు. ఒకే కలర్ శారీస్ కట్టుకొని రావాలని చెప్పుకున్నాం, కానీ అందరి దగ్గర ఒకే కలర్ ఉండదు కదా అని చెప్పి ఇలా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కట్టుకొని వచ్చారు. ఇక్కడ మీరు అందరికీ హాయ్ చెప్తున్నారు చూడండి. ఇంకా ఇక్కడ జ్యోతక స్టార్ట్ చేస్తుంది, ఎవరు ఏం తీసుకొచ్చారు అని చెప్పి చెప్తారు చూడండి. ఇదేమో జీడిపప్పులతో కూడిన కేసరి ఏమో సంధ్య, సౌజన్య. ఇదేమో పార్వతి, ఇదేమో నారు లక్ష్మి, మాధవి. ఈ పెరిగేమో సుజాతక్క. ఈ పాయసం ఏమో అపర్ణ పాయసం. ఇది మాత్రం ప్రత్యేకించి మీరు చూడండి, సౌజన్య అనే అమ్మాయి చేసింది. చాలా బాగా చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. ఇది అయిపోయిందా? ఈ పప్పుల పొడి మాత్రము లక్ష్మి. ఇదేమో నెయ్యి ఏమో తులసి, సరస్వతి. ఇంకేదమ్మా పచ్చడి ఎవరిది? పార్వతి. ఇది పార్వతి. ఈ పెరుగేమో సుజాతక్క, ఇదేమో తులసి, కండక్టర్ తులసి. ఈ అరటిపళ్ళేమో రంగమ్మ. ఇదేమో సుజాతక్క భోజనం. కారాలేమో మౌనిక. గ్లాసులు ఇస్తరాకు మాత్రము ఉప్పు అయితే నేనైతే అబ్బ తెచ్చింది. చూసారు కదా, అవన్నీ అందరం చేసుకుని వెళ్ళామన్నమాట. మేమైతే పచ్చిమిరపకాయలు పచ్చడి చేసుకెళ్ళాము. పులగం, పచ్చడి, ఇంక ఇవన్నీ మీరు చూసారు కదా. ఇప్పుడు పార్వతి వడ్డిస్తుంది, అందరికీ ఇస్తుందన్నమాట. ఇంకా అందరం కూర్చొని హ్యాపీగా తినేసాము. ఆ రోజు దాండియా గురువు గారు కూడా వచ్చారు. మెయిన్ సుజాతక్క అండి ఇవన్నీ అరేంజ్ చేశారు. కింద పరద, అలాగే అన్నం అక్కడే వండారనమాట, గ్రౌండ్లోనే వండారు. ఆ గ్రౌండ్లో అవన్నీ కూడా పొయ్యి అవన్నీ అరేంజ్ చేసిందనమాట సుజాతక్కే. ఇక్కడ చూస్తున్నారు కదా, దాండియా గురువు గారు కూడా వచ్చారు. ఆ రోజు కొంచెం వేరే గుడి దగ్గర దాండియా వేయమన్నారండి, అందుకే సార్ వచ్చి మాకు ప్రాక్టీస్ చేయించారు. ఒక 4-5 డేస్ చేయించారు. లాస్ట్ డే మాత్రం ఈ విధంగా మేము అక్కడే అన్నం తినేద్దామని చెప్పి వండుకొని వెళ్ళాము. తింటున్నాం ఇంకా ఇక్కడే కూర్చొని అందరం. సార్ కదమ్మా, ఎంతసేపు నుంచి ఎదురు చూస్తుందని. అక్క అన్నం ఎదురు చూడకూడదు, జ్యోతి అంటే తినండి. ఎవరో సార్కి ప్లేట్లో పెట్టి అందిమండమ్మ సార్కు. మా దాండియా గురువు గారు కూడా కింద కూర్చొని తింటున్నారండి మాతో పాటు. ఇంకా చూస్తున్నారు కదా, అందరం ఇలా రౌండ్గా మధ్యలో అవన్నీ పెట్టుకొని రౌండ్గా ఈ విధంగా కూర్చొని తింటూ ఉన్నాము. ఇక్కడ మాకు వడ్డించేది పార్వతి, అపర్ణ, గీతాంజలి, మాధవి, అలాగే లక్ష్మి అనమాట. ఇంకా వీళ్ళందరూ మాకు వడ్డిస్తూ ఉంటే మేము తింటూ ఉన్నాము. వాళ్ళు తర్వాత తినేసారండి.
లేవా ప్లేట్స్ నవ్వు నోట్లో పడుతుంది. నేను తినలే ఇంకా, నేను తినేటప్పుడు పెట్టుకుంటా తింటా. నిన్నే ఇక్కడ సుజాతక్క వల్ల తోరికూరలు త్రివేణి అని ఉంటుందండి. తను కూడా రమ్మని చెప్తున్నాము తినడానికి. ఇక్కడ అందరూ మీకు హాయ్ చెప్తున్నారు కూర్చొని. ఇంకా సార్ చూడండి కూర్చొని తింటున్నారు. కింద కూర్చొని కుర్చీలో కూర్చోమంటే వద్దులేండి కిందనే కూర్చుంటారు మీతో పాటు అని చెప్పి కింద కూర్చొని తింటున్నారు. అందరూ వచ్చారండి ఆ రోజైతే. అంటే మామూలుగా దాండియా నేర్చుకునేటప్పుడు ఒక్కొక్కరు ఇద్దరు అలా ఏవో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అలా మానుకున్నారు. కానీ మామూలుగా అయితే ఇప్పుడైతే అందరు వచ్చారు. హాయ్ చెప్పు ఒకసారి మళ్ళీ. హాయ్ హాయ్ బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. ఇదిగో ఫోన్లో చూడు ఒకసారి. బాయ్ చెప్పు. హాయ్ చెప్పు. బొమ్మ అది. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. చెప్పు చెప్పు. ఈ అబ్బాయి ఎవరంటే రాజేశ్వరి అక్క మనవడు. మా గ్రూప్లోనే ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఆ రోజైతే. సార్ మాత్రం ప్రాక్టీస్ చాలా చాలా బాగా చేపిస్తారండి. నేర్చుకునే వాళ్ళు ఉండి దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి నేర్చుకుంటే సార్ చాలా బాగా నేర్పిస్తారు. నేర్చుకోవచ్చు కూడా. ఈ విధంగా కొన్ని సాంగ్స్కి ప్రాక్టీస్ చేసి అందరం ఇంటికి వెళ్ళిపోయామండి. కొంచెం సేపు కూర్చొని మాట్లాడుకున్నాము. ఈ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మాట్లాడుకొని ఇంకా అందరం ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయాము. తర్వాత ఇంకా గుడి దగ్గర మేము దాండియా వేసామని చెప్పా కదా, అప్పుడు కలుసుకున్నాం అనమాట. ఆ వీడియో కూడా నేను పెడతా. ఇంతేనండి ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బాయ్.